హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే క్రంచీ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ రెసిపీని ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండిని కలపడం కానీ చపాతీలా చేయడం కానీ ఇలాంటి పనులేమీ ఉండవండి. ఒక్కసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే సమోసా, కచోరీలు చేయడం మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ వీట్ ఫ్లోర్ స్నాక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర, వాము, కొద్దిగా సోంపు వేసి ఫ్రై చేసుకోవాలి. సోంపు ఫ్లేవర్ నచ్చేవాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు వేసి కలుపుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక ఉడికించి తురిమిన బంగాళాదుంపను వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే మీడియం సైజులో ఉండే 3 బంగాళాదుంపల్ని ఉడికించి ఇలా తురిమి తీసుకున్నానండి. ఆలుగడ్డల్ని మ్యాష్ చేయకుండా తురుముకోవడం వల్ల గడ్డల్లా లేకుండా ఉంటాయి. ఆలు తురుములో మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. టూ 3 మినిట్స్ పాటు ఇలా బాగా ఫ్రై చేశాక దీంట్లో అర గ్లాస్ నీళ్ళను పోయాలి. నీళ్ళను పోసి ఆలు మిశ్రమం అంతా నీళ్ళల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. నీళ్ళను పోసి కలిపాక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నీళ్ళను పోసి కలిపాక ఇది ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి గోధుమ పిండి మిశ్రమం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఆలు మిశ్రమంలో పిండంతా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ పిండిని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి కొంచెం చల్లారనివ్వాలి. మిశ్రమం కొంచెం చల్లారాక చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ సన్నగా మరీ లావుగా లేకుండా మీడియం సైజులో ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి.
అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్‌ను వేడి చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండొద్దండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే వీటిని వేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయొద్దండి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి నూనె మరీ వేడెక్కాక వేస్తే ఇవి పైన అప్పుడే మాడినట్టుగా అవుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. వీటిని ఆయిల్‌లో వేశాక ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. ఇవి ఫ్రై అవ్వకుండా స్పూన్‌తో తిప్పారంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటిని నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయడానికి 6-8 మినిట్స్ టైం పడుతుందండి. అలా ఫ్రై చేస్తే లోపలి వరకు చక్కగా వేగి టేస్టీగా ఉంటాయి. వీటిని తిప్పేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా తిప్పాలి. ఇవి బాగా వేగి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. నిదానంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా స్పాంజ్‌లా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఫ్రై చేశాక ఒకదాని మీద ఒకటి వేయకుండా విడివిడిగా పెట్టుకోవాలి. అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే క్రంచీ అండ్ టేస్టీ అయిన వీట్ ఫ్లోర్ రెసిపీ రెడీ అండి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్‌గా గానీ తీసుకోవచ్చు. నేనిక్కడ వీటిని ఫ్రై చేసిన ఆయిల్‌లోనే పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును ఫ్రై చేసి తీసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చితో కానీ, లేదంటే పిల్లలకైతే సాస్‌తో అయినా సర్వ్ చేయొచ్చు. ఇంకా మీ ఫేవరెట్ చట్నీ లేదా సాస్‌తో అయినా వీటిని తీసుకోవచ్చు. గోధుమ పిండితో తయారు చేసే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఇది క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఎప్పుడూ ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.